ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం విశాఖలో గూగుల్ సంస్థ పెట్టుబడుల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవతో గూగుల్ సంస్థ విశాఖలో పెట్టుబడులు పెడుతోందని, గూగుల్ ఏఐ హబ్ ద్వారా విశాఖ ఏఐ సిటీగా మారుతుందని కూటమి కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి పార్టీల నేతలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. అయితే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఎక్కువ ఉద్యోగాలు రావని వైసీపీ చెబుతోంది. ఈ క్రమంలోనే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వలన వచ్చే ఉద్యోగాల గురించి ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు మీద అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవతో విశాఖలో గూగుల్ సంస్థ 1,33,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని కూటమి శ్రేణులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి దిశగా ఇదొక కీలకమైన చరిత్రాత్మక ఒప్పందంగా అభివర్ణిస్తున్నారు. ఇక గూగుల్ ఏఐ హబ్ ద్వారా విశాఖ ఏఐ సిటీగా రూపాంతరం చెందుతుందని అంటున్నారు. విశాఖలో గూగుల్ పెట్టుబడుల ద్వారా మరిన్ని సంస్థలు వైజాగ్ వైపు దృష్టి సారిస్తాయని అంటున్నారు. అయితే వైసీపీ మాత్రం ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేనని చెప్తోంది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వలన భారీగా ఉద్యోగాలు రావని చెప్తోంది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వలన వచ్చే ఉద్యోగాలు తక్కువేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వంటి నేతలు అభిప్రాయపడుతున్నారు. కొన్ని ఉద్యోగాల కోసం ఏపీ ప్రభుత్వం గూగుల్ సంస్థకి ఏకంగా 22,000 కోట్ల రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖలో గూగుల్ పెట్టుబడుల మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వలన 1,80,000 ఉద్యోగాలు వస్తాయనే మాట అవాస్తవమని అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన విష్ణుకుమార్ రాజు గూగుల్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయని చాలా మందికి అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఇక డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదని కూడా అన్నారు. సమాచారాన్ని స్టోర్ చేస్తుందని తెలిపారు. ఇక గూగుల్ సంస్థలో 1.80 లక్షల ఉద్యోగాలు వస్తాయనేది సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ప్రత్యక్షంగా డేటా సెంటర్ వలన ఎక్కువ ఉద్యోగాలు రావన్న విష్ణుకుమార్ రాజు ఇక్కడ ఉద్యోగాల సమస్య కాదని చెప్పుకొచ్చారు. దీంతో విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరొక వైపు ఏపీ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఆగస్టు 15 నుంచి అమలవుతోంది. గుర్తింపు కార్డులో చూపించి మహిళలు 5 రకాల బస్సులలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్నారు. అయితే ఉచిత బస్సు పథకం పైన విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత బస్సు పథకంతో ప్రయాణంలో మహిళల డామినేషన్ ఎక్కువైందని అభిప్రాయపడ్డారు. బస్సులో టికెట్ ఉన్న మగవాళ్ళని కూడా మహిళలు బస్సు నుంచి దించేస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ యూనియన్ నాయకులే చెప్తున్నారన్న విష్ణుకుమార్ రాజు మగవాళ్లు ఇబ్బంది పడుతున్నారని అభిప్రాయపడ్డారు. సూపర్ 6 పథకాల అమళ్లలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు.